హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో సంచలనం. పోలీసుల అదుపులో 6 దొంగలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ సంచలన నిర్ణయం. ఉప ఎన్నికల రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి. భారీ వర్ష సూచన. తెలంగాణలోని 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. నేడు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ. 500 పడకల ఆసుపత్రి నిర్మాణం. యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై నేడు వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్. చంద్రబాబుపై మాజీ సీఎం ఫైర్. హైదరాబాద్ చందానగర్ లో పట్టపగలే కాల్పులు జరిపి ఖజానా జ్యువెలర్స్ లో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు. ఖజానా జ్యువెలర్స్ షాప్ మేనేజర్ కాలుపై గంట కాల్పులు కూడా జరిపారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే దోపిడీ చేశారు దుండగులు. 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. పట్టపగలే ఖజానా జ్యువెలర్స్ లో చొరబడ్డారు 6 దుండగులు. గన్తో బెదిరించి లాకర్ కీస్ అడిగిన గ్యాంగ్ ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాలుపై కాల్పులు జరిపింది. మెయిన్ రోడ్ నుంచి వచ్చి 10:35. డబల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. షూస్ ఉన్నాయి. చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40. ఒక్కరినే కాల్చారు. తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైర్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. అవును. గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి ఇక్కడ. పిఆర్కే హాస్పిటల్ లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు వచ్చింది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది. యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ని ఆమె ప్రమోట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది. దీంతో కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. గేమింగ్ యాప్ సంబంధించిన మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి రండి. వెళ్ళి
దాదాపు 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. అయితే ఈ పోలింగ్ లో అనేక అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ ను ఏర్పాటు చేశారు. 2 బూత్లలో జరుగుతున్న ఈ రీపోలింగ్ పై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు సార్? బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు అంటే, అన్ఫార్చునేట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. కాల్చి పారేస్తా నా కొడక, కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ సమక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ప్రతి బూత్ కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణలో సీసీ ఫుటేజ్ ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు. తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం
చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ ట్రఫ్ లేదా ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీదుగా అనగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తన్గంజ్, ఝార్సుగూడ నుండి దక్షిణ ఆగ్నేయ దిశలో ముఖ్యంగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. వీటితో పాటుగా నిన్నటి ఉపరితల ద్రోణి అంటే తూర్పు పడమర ద్రోణి ఈరోజు అరేబియా సముద్రంలోని మధ్య భాగాల నుండి మరియు మధ్య బంగాళాఖాతం వరకు అనగా కచ్ నుండి తెలంగాణ వరకు, సౌత్ నార్త్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. వీటితో పాటుగా అవకాశం ఉన్నది. జాగ్రత్తతో ఉండాలి. 5వ రోజు కూడా వేటకు వెళ్ళకూడదు. 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అనేది. ఇంకా ముఖ్యంగా నిన్న చెప్పుకున్నట్లుగా గడిచిన 24 గంటల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పులివెందుల ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల రణరంగాన్ని తలపించాయి. మొత్తం 15 చోట్ల రీపోలింగ్ కు వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఈసీ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని, పులివెందుల ఒంటిమిట్ల ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇంత అన్యాయంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని, 15 పోలింగ్ బూతులలో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించడం, పోలింగ్ బూతులలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. పోలీసుల సహకారంతోనే అంతా జరిగిందని అన్నారు. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరు శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. అంటే అది ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. గుద్దుతున్నారు తమ్ముళ్ళు, గుద్దుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు.
రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధికారులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. మహిళల పట్ల కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చాలానే బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ ఎస్ఐ భాగోతం బయటపడింది. ధర్మవరంలో ఎస్ఐ దారుణానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. వీడియో కాల్ చేసి బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. యూరియా కోసం అన్నదాతలు నడి రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు.
ఎండాకాలంలో తెచ్చి స్టాక్ స్టాక్ లేక అది ఆడికెళ్ళి వచ్చే వరకు అందుతుంది. ముందు కొత్త పద్ధతి కాదు, ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టి మనకి సార్ ఏం చేసినట్టు వెనకాలం తెచ్చిపెట్టినాడు. మా గల్లీ చెప్పి ఎవరి జిల్లా వాళ్ళు చూసుకొని ఎండాకాలం వెళ్ళామంటే లింక్ పెట్టుకోవాలని ముందే నింపెళ్ళు కనుక అసలు లేకుండా ఏ శాతం కాక ఒక్కసారి ఓటీపీ పెట్టు సతాయించారు. ఇట్లా ఇక తిరగలేక నానో కొట్టుకుపోతారు అని ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి. అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది. అంటే 500-600 ఎక్కువ అవుతుంది. ఆ మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటకు ఎకరానికి 500 తీసుకుంటారు. 500 దానికి డబ్బకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220. అంటే ఇంత మేము టిప్పలు పెడితే సతాయిస్తే నానో కొనుక్కొని పోతారు. లెక్క పుచ్చింది ఏమంటే నోరు తిరిగేవాడు. ఎన్ని ఇస్తావు? 2, 3, 1? ఎకరం పైన ఉంటే 2, మనకి 5 ఎకరాలు ఉన్నా 2 ఇప్పటికీ 4 రోజులు ఇవ్వాలి కాబట్టి 4 రోజులకి ఒక్కసారి ఇచ్చిన పోతారు కదా. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సులు హల్చల్ చేశాయి. జమ్మికుంట నుంచి హుజరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైవర్లు రేసింగ్ జరిపారు. పోటాపోటీగా బస్సులను నడిపి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. నువ్వా నేనా అన్నట్లు రహదారిపై అత్యంత ప్రమాదకరంగా బస్సులను నడుపుతూ డ్రైవర్లు బీభత్సం సృష్టించారు. బస్సుల రేసింగ్ చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిల్లలు అడిగారని బేకరీకి వెళ్లి పఫ్లు కొన్ని తింటుండగా అందులో పాము పిల్ల బయటపడటంతో షాక్ తిన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకీ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీశైల అనే మహిళ తన పిల్లలు స్కూల్ వదిలాక ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో పిల్లలు పఫ్లు అడిగారు. దీంతో ఆ మహిళ జడ్చర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ అయ్యంగారి బేకరీలో 2 ఎగ్ పఫ్లు 2 కర్రీ పఫ్లు తీసుకుని ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి తింటుండగా కర్రీ పఫ్ ను తెరిచి చూడగా అందులో చిన్న పాము పిల్ల కనపడింది.
ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే E7 రహదారిని ఆనుకొని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అని కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏమొచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వారిలో ఇదైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను, ఆ ఖండాకి అనేది రంపచోడవరం అడ్డతే గల మోతుగూడెం ఎవరు సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చాము, చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్తు దేవతలు ఇలాగే జీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టితో కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు, సమాజ